దేశంగా భారతదేశం దొరికింది. కాబట్టి భారతదేశం లోపల తొందర లోపల పేదరికం పోతుంది, మంచిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. మనం కూడా బీసీ ఉద్యమం కూడా చాలా మంది దాన్ని వక్రీకరించడానికి చేస్తారు, వక్రీకరించవద్దు. మన ఉద్యమము చదువు మీద దృష్టి పెట్టాము. చదువుకుంటేనే పేద కులాల అభివృద్ధి చెందుతాయి, చదువుకుంటేనే పేద కులాల గౌరవం పెరుగుతుందని హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని అంచెలంచెలు 50 ఏళ్ల నుంచి పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ పెట్టించాము. ఈరోజు ముఖ్యమంత్రులు దళితుల ముఖ్యమంత్రులు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎప్పుడో 20 ఏళ్ల కింద ముఖ్యమంత్రి బీసీలు ఉంది. అక్కడ కూడా ఈ స్కీములు లేవు, ఇన్ని హాస్టల్ లేవు, గురుకులాలు అస్సలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ అస్సలు లేదు, స్కాలర్షిప్లు అందరికీ రావు, స్టడీ సర్కిల్ లేవు, కుల ఫెడరేషన్లు లేవు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల లోపల మనం బలంగా బీసీ ఉద్యమంతో చేసి పెట్టించుకున్నాం. ఒకప్పుడు మన హైదరాబాద్ కానీ తెలంగాణలో రోడ్డు దగ్గర ఎవరు ఉంటుంది, ఇక్కడ తెలంగాణ వాసులు శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా, ఇంకా పాలమూరు ఎవరు ఉంటుంది రోడ్డు దగ్గర బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టే దగ్గర. ఇప్పుడు ఎవరుంటున్నారు? తెలంగాణలో లేరు, శ్రీకాకుళం లేరు, ప్రకాశం లేరు. ఈరోజు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ లేబర్ వచ్చిన పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఏమైందంటే అందరూ చదువుకున్నారు, మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మనకు వాళ్ళు చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకులాలు, పేదవాళ్ళు పైసా లేని కూడా చదువుకున్నట్టు చేసి మనం ఈ విధంగా డెవలప్మెంట్ను ముందు చూపుతోటి భవిష్యత్తు దృష్టి పెట్టుకొని ఈ కులాల అభివృద్ధిని తీసుకొని బీసీ ఉద్యమాన్ని నడిపించాము. కాబట్టి దాన్ని వక్రీకరించొద్దని చెప్పి అందరికీ నేను మేధావులకు, మన నాయకులకు మంచి మనసుతోటి ఆలోచించండి. పదవులు కొందరికే వస్తాయి, చదువుకుంటే అందరికీ పోతుంది. కాబట్టి ఈ ఉద్యమం ఇంకా విస్తరిస్తుంది, ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా పోతుంది. కాబట్టి ఈ నెల 31 జరిగే రాష్ట్ర బీసీల యుద్ధమే సదస్సు హైదరాబాద్ రవీంద్ర భారత్ జరుగుతుంది. పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రతి విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టిసిపేట్ చేసి ఈ ఉద్యమాన్ని 40 రోజులు సాధించే వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు మేము ముఖ్యమైన సలహాలు ఇచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఈ ఉద్యమాన్ని ప్రజల కోసం, వ్యక్తుల కోసం, స్వార్థం కోసం లేదు. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి స్టెప్పు 50 ఏళ్ల నుంచి బీసీల అభివృద్ధి, బీసీల ఆత్మగౌరవం పెంచడం మీదనే దృష్టి పెట్టాం. ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీ జపం చేసే స్థాయికి మన రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉన్నది. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలందరూ కూడా గర్వపడుతున్నారు. మొన్న ఉత్తరప్రదేశ్, బీహార్ పోతే వాళ్ళు అంటున్నారు, మీ తెలంగాణలో ఉన్న ఉద్యమం మా దగ్గర లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం. మీ సలహాలు చెప్పాలి. ఉద్యమానికి ఎక్కడికక్కడ విస్తరించేటట్టుగా 31న జరిగే రవీంద్ర భారత్ లో హైదరాబాద్ లో జరిగే ఈ బీసీల యుద్ధబేరి రణబేరికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.